ఈరోజు ఈ దేశం కోసం త్యాగం చేసినటువంటి కుటుంబం రాజీవ్ గాంధీ కుటుంబం, రాహుల్ గాంధీ గారి కుటుంబం. ఆనాడు నెహ్రూ గారు ఈ దేశ స్వతంత్ర ఉద్యమంలో మరి 9 సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవించిండు. ఆ రోజు మరి ఏదైతే భారతదేశంలో విలీనం కాకుండా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతాన్ని ఇవాళ నియంతృత్వ నిజాం పాలన నుంచి విముక్తి చేసి మరి వాళ్ళ స్వతంత్రమైనటువంటి ప్రజాస్వామిక వ్యవస్థలోకి కలిపింది ఆ రోజు నెహ్రూ గారు. ఈరోజు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని సోనియమ్మ మరి రాజీవ్ గాంధీ గారి భార్య ఆమె ప్రథమ బాధ్యత తీసుకొని తెలంగాణ ఏర్పాటు చేసినటువంటి తల్లి. ఇవాళ వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేస్తుంటే ఇవాళ తెలంగాణ తల్లికి పాలాభిషేకం అని మరి వాళ్ళ బిడ్డల రూపంలో ఉన్నటువంటి తెలంగాణ విగ్రహాలకు ఇవాళ ఆ రూపం చూస్తే ఏ సగటు తెలంగాణ ఆడపడుచు ముఖం కనబడదు. ఎవరింట్లో ఆడబిడ్డ ముఖం ఉంటుందో ఆ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఒకసారి పరిశీలించండి. ఇవాళ తెలంగాణ తల్లులందరూ కూడా రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటేరియట్లో పెడితే సంతోషిస్తారు. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు ఇచ్చి సర్పంచులుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, అదేవిధంగా జెడ్పీ చైర్మన్లుగా కావడానికి కారణం రాజీవ్ గాంధీ. కాబట్టి ప్రతి తెలంగాణ తల్లి రాజీవ్ గాంధీ గారి యొక్క విగ్రహం మరి సెక్రటేరియట్ ముందు ఉంటే సంతోషిస్తే తప్ప ఘోషించదు. 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మరి అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలేదని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవాళ మోడీ గారిని సంతోషపరచడం కోసం మమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు. అదేవిధంగా కొన్ని విషపూరితమైనటువంటి వ్యక్తులు రోడ్ల మీద పిచ్చి కుక్కల్లాగా ఎట్లా ఒర్రుతారో ఆ రకమైన దుష్ప్రచారాలు, దుర్మార్గ మాటలు ప్రచారం చేసి శునకానందం పొందుతున్నారు. 300 యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని ప్రతి ఏం లేకుండా ఉన్నట్టుగా దుష్ప్రచారం చేసి ఆ దుష్ప్రచారం మీద అధికారంలోకి రావాలని కలలు అంటున్నారు. కానీ ప్రజలు వాస్తవాలు తెలుసుకుంటారు. అభివృద్ధి ఎవరు చేస్తున్నారు, ఎవరు అణిచివేసిరు అనేది కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే ఇంత రాజకీయం చేసుడు అవసరమా నేను అడుగుతున్నా. అది బీజేపీ వాళ్ళని సంతోషపరచడం కోసం బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న నాటకం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని కోరుకుంటూ ఈ అభివృద్ధిలో పత్రికా మీడియా సోదరులు కూడా భాగం పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మీరు తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న మన యొక్క మీడియా సోదరులకు కూడా ఇళ్ల స్థలాల కోసము వారు ఒక గొప్ప నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా త్వరలోనే అలాంటి కార్యక్రమాన్ని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేయడానికి నాకు చాలా సంతోషంగా ఉంది.